1982, 83 ప్రాంతంలో ఖరగ్పూర్లో ఖరగ్పూర్లో ఘంటసాల గారి వర్ధంతికే జయంతికో పాటల కాంపిటీషన్స్ పెట్టి ఎస్పి బాలు గారిని, కేవి మహాదేవన్ గారిని జడ్జెస్ గా ఇన్వైట్ చేస్తారు. రాత్రి 10-11 అయిపోతుంది అనుకుంటారు ఈ పోటీలు. తెల్లవారుజాము దాకా పాడుతూనే ఉన్నాం. దాదాపు ఒక 200 మంది, అందులో 180 మంది దాకా ఘనాఘన సుధరే పాడారు. ఒక్క పాటే పాడారు. అసలు మహాదేవన్ గారికి, బాలసుబ్రహ్మణ్యం గారి ఆశ్చర్యపోయాట. ఒక పాట ఇంతమంది పాడుతున్నారు ఏంటండి అని. బాలు గారు ఓ మాట అంటారు, ఒక గాయకుడు పాడిన పాట అంతమంది ఔత్సాహిక గాయకులను ప్రభావితం చరిత్రలో ఎప్పుడోగా జరగదంటాడు. ఆ అదృష్టం ఘంటసాల గారికి దక్కిందంటాడు. అని అది నా దగ్గర ఆ ఇంటర్వ్యూ ఉంది. సీని గారు వచ్చినప్పుడు అవన్నీ ఇచ్చేస్తాను. ఐ రికార్డెడ్ దట్ ఇంటర్వ్యూ అనమాట. అలా ఏ గాయకుడికి జరగదు, చరిత్రలో జరిగినా ఎప్పుడో కానీ జరగదు. ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు. ఆ ఘంటసాల గారికే జరిగింది అలాంటి. అంటే అంత ప్రభావితం చేసే ఒక్క పాట 180 మంది అదే పాట పాడారంటే అలాగా. అంటే ఆయన పాటలు ఎన్ని తడవలైనా ఎంతమైనా పాడచ్చు ఒకే ప్రోగ్రామ్ లో కూడా. అదనమాట. ఒక తడవ అవుతారు నాతో ఒక అందమాననే 30 సార్లు పాడేస్తానండి, ఒక ప్రోగ్రామ్ పెట్టండి అన్నాడు. ఒక అందమాననే పాడేస్తున్నాడు, 30 సార్లు పాడుతున్నాడు, ప్రోగ్రామ్ పెట్టండి అన్నాడు. అంటే అంత ప్రభావితం చేస్తాయి అన్నమాట కొన్ని పాటలు. బట్ వినేవాళ్ళు కూడా ఉన్నారు అలా పాడినా కూడా. అది ఘంటసాల గారి వాయిస్ పాట. Thank you. Please like, share and subscribe.